హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుతో నూతన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మా ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఈ వీడియోలో మాట్లాడారండి, బట్ వాయిస్ మాత్రం వినిపించలే. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. అసలేండి ఈరోజు లాగ్ ఏంటని చూస్తున్నారా? మా అక్క వాళ్ళ పెద్ద బాబు బర్త్డే. అంటే వాడి బర్త్డే అంటే మా అందరి బర్త్డే కూడానా. ఎందుకు అంటే ఫస్ట్ ఆడు మా ఇంట్లోని బాబు మాట. మా అమ్మకి ముగ్గురు పాపలే కదా, సో వీడికి చాలా బాగా చూసుకున్నా. మా అమ్మ వాళ్ళే కాదు, నేను, మా పెద్దక్క, మా చిన్నక్క ముగ్గురం కూడా చాలా బాగా చూసుకున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఈడు మా చిన్నక్క వాళ్ళ బాబు అస్సలే కాదు, మా పెద్దక్కల బాబు. మా చిన్నక్కని దేవి అని పిలుస్తాడు, మా పెద్దక్కని మమ్మీ అని పిలుస్తాడు. సో అలా మాట చాలా బాగా చూసుకుంటుంది. అలా అని చెప్పి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చూసుకోరేమో అనుకుంటారేమో, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఇంకా బాగా చూసుకుంటారు. ఇటు చూసారు, అర్ధరాత్రి 3 గంటలు అయినా సరే ఆడుకుంటున్నాడు అక్కడ బైక్తో. అదే సర్ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళ డాడీ ఇచ్చారు వాడికి. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కూడా చాలా బాగా చూసుకుంటారండి. ఎవరి పిల్లల్ని ఎవరిని వదిలేస్తారండి చెప్పండి? ఇది చూసారు, అస్సలు పాపం ఆడికి గిఫ్ట్ ఆడిది అయ్యుండి పాపం ఆడికి ఇవ్వలేదు. ఆడు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాడు, పడుకోపోయాడు కూడా అప్పటికి. సో వీడి ఎంజాయ్మెంట్ వీడు చేసేస్తున్నాడు అనమాట. ఇంకా అలా నైట్ మేము వచ్చేసాము, ఇంకా పడుకున్నాం. ఇది మార్నింగ్. ఇందాక లాగ్తో పాటు కంటిన్యూస్ అలా వెళ్తూ మాకు కుల్ఫీ కనిపించిందండి. ఈ కుల్ఫీ అనేది ఎక్కడైనా మీకు కనబడితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది తెలుసా. 20 or 10 ట్రై చేయండి తప్పకుండా. చీప్గా ఉన్నాయి, ఏం తింటామన్న మాత్రం వదిలేయద్దు, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అక్కడి నుంచి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళిపోయాము. ఇంకెళ్ళిపోయాక చాలా హ్యాపీగా, నైట్ మాత్రం అస్సలు ఎంజాయ్ చేయలేదు. మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ జరిగేటప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే నా వీడియోస్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, ఇంకా షేక్ అవుతుంది అంటున్నారు కదండి. మీరే అర్థం చేసుకోవాలండి. చిన్న బాబుని ఎత్తుకుంటూ వీడియో తీసుకుంటూ ఇంట్లో మేనేజ్ చేస్తూ ఇవన్నీ చేసి ఒక హౌస్ వైఫ్ వీడియోస్ తీస్తుందంటే మీరు ఎంత అర్థం చేసుకోవాలి చెప్పండి. అర్థం చేసుకొని వీడియోస్ చూస్తున్నారు చాలా వరకు, బట్ మాకు సపోర్ట్ చేయాలి కదా. లైక్ చేయట్లేదు, చాలామంది చూస్తున్నారు కాదు, కానీ లైక్ కూడా చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముందుకెళ్తాం కదండి. సో మీరు అడిగినట్టునే నేను క్వాలిటీగా ఇంకా షేక్ అవ్వకుండా తీస్తాను, బట్ టైం పడుతుంది, మన బడ్జెట్ మనం చూసుకోవాలి కదా. సో ఇది ఐఫోన్ అయితే కాదండి, ఏదో డమ్మీ ఫోన్ అలాగా తీస్తున్నాం ఉన్న కాడికే. సో అలా మాట అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు ఇది ఒకరు కామెంట్ చేశారు, సో ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను అంతగా వాళ్ళ ఐడి కూడా పేరు చదవలేదండి, ఏమనుకోవద్దు. ఈసారి నుంచి వీడియో క్వాలిటీగా తీయడానికి ట్రై చేస్తాను, బట్ నా ఫోన్ అయితే ఐఫోన్ కాదండి. ఇదొకటి క్లారిటీగా చెప్పాను కదా. ఇంకొకటి, వీడియో తీయడానికి నాకు ఎవరు ఉండరు. మా ఆయన గారు కూడా చిన్న హెల్ప్ కూడా చేయరు. అంటే ఒక్కొక్క టైంలో హెల్ప్ చేస్తారు, ఒక్కొక్క టైంలో మాత్రం హెల్ప్ చేయరు. ఇప్పుడు తీసుకున్నారా, మా ఆయన గారు కూడా ఫోన్ తీసుకొని నాకు వీడియో తీస్తున్నారు బట్ నువ్వు లేకపోతే అలా నీ లాగ్ కదా అని చెప్పి. సో నాకు కొంచెం హెల్త్ బాగాలే, కానీ యాక్టివ్గా ఉన్నావేంటక్క అని అంటున్నారేమో. మనం 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా అలానే ఉండాలండి. సో అలా యాక్టివ్గా ఉన్నాను. కొంచెం హెల్త్ బాగోపోయినా ఎంజాయ్ చేసే వచ్చానులేండి. సో ఇంకా చూసారా, చాలా స్వెట్ అండి. ఎందుకు అని అంటారా, అక్కడంతా అస్సలు జనాభా ఎక్కువ మంది అయిపోయారు కదా, అస్సలు ఉండలేకపోయాము. ఇంక లాస్ట్లోనే చిన్న కేక్ ముక్కతో ఎండింగ్ చేసాం. లాగ్ కూడా ఇక్కడితో ఎండింగ్ అయిపోతుంది. ఇంకా లెంత్ పెంచమంటున్నారండి. వీడియో లెంత్ ఏంటండి, ఇంత చిన్న వీడియోకే 10 లైకులు కూడా రావట్లే. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా లెంత్ పెంచుతాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.